ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा ददामि ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथं तं सजीवं साद्वैतं सावधूतं हरिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदा सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिकान्त राधाकान्त नमोस्तुते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्ण हरे कृष्ण। ఈనాటి ఉత్తమ శ్లోక లీలయ అన్న కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈ రోజు దాంట్లో శ్రీమద్ భాగవతం 3వ అధ్యాయాన్ని మనం ప్రారంభించబోతున్నాం. 2వ అధ్యాయంలో భగవతత్వం మరియు భక్తి యొక్క సేవ కోసం మనం నేర్చుకున్నాం. ఏ విధంగా భక్తిలో మనం పురోగతి చెందాలి, చెందిన దాంట్లో స్టేజ్లు ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాం. ఈరోజు ఇక్కడ నుంచి 3వ అధ్యాయం పేరు శ్రీకృష్ణ భగవానుడు సర్వావతారములకు మూలము అన్నది మనం ఈరోజు చదవబోతున్నాం.
ఆ అధ్యాయాలు మనం సో ఇందులో 1 నుంచి 5 ఈ 5 శ్లోకాలు, 1వ శ్లోకం నుంచి 5వ శ్లోకం వరకు పురుషావతారాల కోసం మళ్ళీ ఆల్రెడీ పురుషావతారాల కోసం కొంత మనం చర్చించాం ముందు దాంట్లో. దాన్నే మళ్ళీ మరి కొంచెం డీటెయిల్గా అక్కడ కారణోదక్ష విష్ణు కోసం ఎక్కువగా చెప్పారు. మళ్ళీ అది కొంచెం డిస్కస్ చేసి దాని తర్వాత మళ్ళీ ఇక్కడ గర్భోదక్ష విష్ణు, క్షీరోదక్ష విష్ణు కోసం కూడా వివరణ వస్తుంది. ఇవి మొదటి 5 శ్లోకాల్లో మనకి చెప్పబడుతుంది. అది 1, 2 ఈ మహావిష్ణు అదే కారణోదక్ష విష్ణు యొక్క, గర్భోదక్ష విష్ణు యొక్క విషయాలను మనకు చర్చిస్తుంది. ఇక్కడ సూత గోస్వామి సూత ఉవాచ జగృహే పౌరుషం రూపం భగవాన్ మహదాదిభిః సంభూతం షోడశకలం సకలం ఆదౌ లోకశి సృక్షయ. సూత గోస్వామి పలికెను, సృక్షయ అంటే సృష్టి ఆరంభమున శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపముగానున్న పురుషావతారమును స్వీకరించి భౌతిక సృష్టికి అవసరమైన దాదులను సృష్టించాను. ఈ విధముగా తొలుత భౌతిక కర్మలకు సంబంధించిన 16 తత్వములు సృజించబడినవి. భౌతిక జగత్తును సృష్టించు ప్రయోజనకే ఇది ఎంతయో నిర్వహింపబడెను. ఇక్కడ చాలా మందికి ఒక ప్రశ్న వస్తుంది, భౌతిక జగత్తులో ఇన్ని కష్టాలు ఉంటాయి, జీవుడు ఇన్ని విధాలుగా కష్టపడుతున్నాడు, ఇక్కడ అసలు సృష్టించడం దేనికి, మళ్ళీ సృష్టించిన తర్వాత దీంట్లో మళ్ళీ బయటకు తీయాలని తాపత్రపడ్డం దేనికి భగవంతుడు? సృష్టించే భౌతిక జగత్తే లేకపోతే ఇక్కడికి ఎవరు రాకపోతే భగవంతుడు మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళాలని తాపత్రయపడ్డం, కష్టపడ్డం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. దానికి ప్రశ్న ఇక్కడ అదే చెప్తున్నాడు. ఈ తత్వాలన్నీ భౌతిక జగత్ సృష్టించి ప్రయోజనకరికే చేయిస్తున్నాడు. ఇప్పుడు ఈ సృష్టి కల్పన అన్ని చేయడం భౌతిక సృష్టించాలని చేస్తున్నాడు. ఎందుకు సృష్టించాలనుకుంటున్నాడు? ఎందుకంటే భగవద్భక్తులుగా మనం ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నప్పుడు భగవంతుడికి సేవలు చేస్తున్నాం. సేవలు చేస్తూ మనం స్వతంత్రంగా కొన్ని భగవంతుడికి నచ్చింది కాకుండా, భగవంతుడికి కావాల్సిన విధంగా కాకుండా మనం కొన్ని స్వతహాగా కొన్ని విధాలుగా సేవలు చేయాలనుకుంటున్నాం. కొన్ని విధాలుగా మనం ఆనందాన్ని అనుభూతి పొందాలనుకుంటున్నాం. దానికి ఒక ఫెసిలిటీ ఇవ్వడం కోసం భగవంతుడు భౌతిక జగత్తుని సృష్టిస్తున్నాడు. భౌతిక జగత్తు సృష్టించే వెనకాతల ఆయన ఆనందం ఏమీ లేదు. కేవలం మన యొక్క ఆనందాన్ని, మన కోరికల్ని తీర్చడం కోసమే భగవంతుడు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి దీన్ని ఈ సృష్టిని సృష్టించడానికి తల్ల పెడుతున్నాడు. మళ్ళీ దీన్ని ఎక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడం ఆయన భాగం. 2 విధాలా మనం ఆయనకి కష్టం ఇచ్చిన వాళ్ళు అవుతున్నాం. అంటే భౌతిక సృష్టి ఆయనకి ఏమి ఇష్టం లేదు. అంటే ఇక్కడ ఆ కృష్ణుడు ఏం చేస్తున్నాడు? విశ్వరూపంగానున్న పురుషావతారాలు 3 మనం అనుకున్నాం ఇంతకుముందు. కారణోదక్ష విష్ణు, గర్భోదక్ష విష్ణు, క్షీరోదక్ష విష్ణు. విశ్వరూపం అంటే మొత్తం విశ్వాలకంతటికి వ్యాపించున్న పెద్ద రూపం అదే మహావిష్ణువు. ఆయన యొక్క రోమాంచాల నుంచే విశ్వాలన్నీ వస్తుంటాయి భౌతిక జగత్తులో. ఆయన అది విశ్వరూపంగా ఉన్న పురుషావతారం. ఇది విశ్వరూపం అంటే ఆ విశ్వరూపం అని కాదు, విరాట్ రూపంలో ఉన్న విశ్వరూపం. అంత పెద్దగా అంటే ఆయన రోమాంచాల నుంచి, ఒక్కొక్క రోమకూపం నుంచి ఒక్కొక్క విషయం వస్తుందంటే అంటే ఆయన రోమం ఇంత పెద్దది ఉండాలంటే ఆయన ఎంత పెద్ద ఆలోచించాం. అంత పెద్ద ఆకారం కంటే దాని విశ్వరూపం అని చెప్పి వర్ణిస్తున్నారు.
ఆ రోగం అంతటి నుంచి స్వీకరించి దాని నుంచి అక్కడ ఆయన ఏం చేశాడు, మహదాదులు సృష్టించను, మహతత్వం అంటే అన్నిటిని. మొట్టమొదటిగా భౌతిక కర్మలకు సంబంధించి కర్మలు, మనం చేసే కర్మలకు కావాల్సినవి 16 తత్వాలని సృష్టించబడినవి అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ రూపాలు దాంట్లో చెప్తాను, అతని విభూతులలో కొంత భాగమే నిరాకార బ్రహ్మగా ప్రకటించుండగా మరికొంత భాగం పరమాత్మగా వ్యక్తమవుతున్నది. ఈ శ్లోకం తెలుపబడిన ఆదిదేవుడు శ్రీకృష్ణ పురుషావతారం అతని మూల పరమాత్మ రూపమే ఉంది. భగవంతుడి యొక్క విభూతులలో కొన్ని నిరాకార బ్రహ్మంగాను, కొన్ని పరమాత్మగాను ప్రకటన అవుతుంటాయి. ఈ రెండు కూడా భగవాన్లో ఉన్నాయి. సో భగవాన్లో బ్రహ్మజ్యోతి పరబ్రహ్మ బ్రహ్మజ్యోతి రూపంలో ఉన్నప్పుడు నిరాకార బ్రహ్మంగా ఉన్న ఆ అంశాలు ఉంటాయి, పరమాత్మ తత్వంలో ఉన్నప్పుడు ఉన్న గుణాలు ఉంటాయి. అవి కాకుండా ఎక్కువ గుణాలు ఉంటాయి భగవాన్లో. కానీ ఈ బ్రహ్మతత్వంలో పరమాత్మ ఉండవు, భగవాన్లో ఉండే విషయం ఉండవు. అలాగే పరమాత్మ దాంట్లో బ్రహ్మతత్వం కొన్ని ఉంటాయి, అన్ని ఉండకపోవచ్చు, సంపూర్ణం కాదు రెండు. అంచేత ఈ మూల అవతారం అంటే ఇప్పుడు ఏదైతే మూల విశ్వరూప అవతారం అంటే మనకు ఉందో మహావిష్ణువు, అది ఈ కృష్ణుని యొక్క పరమాత్మ రూపం. అంచేత మూల పరమాత్మ రూపమై ఉన్నది. అంటే పరమాత్మలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మూలం అంటే అర్థం ఏంటి? పరమాత్మగా మనకి ముందు మనం చెప్పుకుంటాం, నెక్స్ట్ శ్లోకాల్లో వస్తాయి. పరమాత్మగా క్షీరోదక్ష విష్ణు పరమాత్మ రూపంలో అందరి హృదయాల్లో కూర్చుంటారని చెప్తాం. ఆ క్షీరోదక్ష విష్ణుకి మూలం ఇది. మూల పరమాత్మ రూపమే, పరమాత్మ రూపాలకి మూలం అని ఉంది కాబట్టి ఇది మూల పరమాత్మ రూపమైంది. అంటే ఈ కారణోదక్ష మహావిష్ణు నుంచి గర్భోదక్ష క్షీరోదక్ష రెండు కూడా వస్తాయి. అంటే కృష్ణుడు మహావిష్ణుగా అవుతాడు, మహావిష్ణు నుంచి ఈ రెండు వస్తాయి. నిత్యభద్రైన జీవులు అహంకార పూర్తులై ఎందురు. నిత్యభద్రైన వాళ్ళు ఇప్పుడు నిత్యభద్రులు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటారు, భౌతిక జగత్తులోనే ఉంటారు. వాళ్ళు అహంకార పూర్తులై ఉంటారు. అహంకార పూర్తులు అంటే వాళ్ళ అహంకారం వల్లే వాళ్ళు నిత్యబద్ధులై ఉన్నారు, వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు అక్కడికి. ఈ భౌతిక జగత్తు విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. అది జీవులను కాక సృష్టికి కావాల్సిన తత్వం అన్నింటినీ కలిగి ఉండను. ఏది మహాతత్వం కోసం చెప్తూ ప్రభుపాద వారు మహాతత్వం యొక్క దీన్ని మనం చెప్తూ దాంట్లో అది మహాతత్వం జీవులకే కాక సృష్టికి కావాల్సిన తత్వం అన్నింటినీ కలిగి ఉండను. అంటే మహాతత్వం అంటే ఏంటంటే అన్ని సృష్టికి కావాల్సినవన్నీ జీవులకి, సృష్టిలో భాగం జీవులు కాబట్టి సృష్టికి కావాల్సిన అన్ని రకాలైన తత్వాలు దాంట్లో ఉంటాయి. అందులో మన కర్మలు, జీవుడి కర్మలకు సంబంధించిన తత్వాలు 16 ఉంటాయి. ఆ 16 ఏంటంటే ఇక్కడ రూపాలు చెప్తున్న తర్వాత పంచ మహాభూతములు 11 ఇంద్రియములు అనేది 16 తత్వములు విభజించబడి ఉండేది. ఈ మహాతత్వము నిర్మల ఆకాశమున మేఘపు తొనక వంటిది. మరి ఈ మహత్తత్వము ఒక మేఘంలాగా మనల్ని ఆవరించుంటుంది. ఎలాగ అర్థం చేసుకుంటామంటే సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యకాంతి ప్రతి చోట అది విస్తరించి ఉంటుంది. కానీ ఎక్కడైతే మేఘం ఉంటుందో ఆ మేఘం కింద ఉన్న జగాల్లో ఎక్కడ కూడా అది సూర్యకాంతి ఉండదు, చీకటి ఉంటుంది లేదా నీడ ఉంటుంది. అదే విధంగా కృష్ణుని యొక్క శరీరం నుంచి వస్తున్న ఈ బ్రహ్మ తేజస్సు మొత్తం భౌతిక మొత్తం ఆధ్యాత్మిక జగత్తు అంతా వ్యాపించింది. దాంట్లో ఈ మహత్తత్వాన్ని ఈ ఒక మేఘం లాగా ఏర్పడింది.
ఆ మేఘంలో ఏర్పడడం వల్ల మేఘం కింద ఉన్న జగ ఏదైతే చీకటిగా ఉందో అదంతా దాన్ని భౌతిక జగత్తు అంటారు. అందుకనే భౌతిక జగత్తులోనే ఈ చీకటి అనేది ఉంది. అవునా? భౌతిక జగత్తులో చీకటి అనేది ఉంది. మనకి యాక్చువల్గా ఆధ్యాత్మిక జగత్తులో చీకటి అనేది లేనే లేదు. ఎక్కడ చూసినా వెళ్తురు. అంటే అది వెళ్తురే కాబట్టి దాన్ని మనం అక్కడ మనకి అంధకారం అన్న ప్రసక్తి ఉండదు. అందుకని ఒకటే ఉంటుంది. భౌతిక ఆధ్యాత్మికత అన్ని ఒకటే ఉంటాయి. ఉం. అందులో రెండు రెండు ఉండవు. వెలుతురు చీకటి అలాగే ఉండవు. ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ భౌతిక జగత్తులో అంతా చీకటమయం. ఎందుకని ఆ లైట్ అంతటిని ఈ మహత్తత్వం కప్పేస్తుంది. అంచేత మనం ఇక్కడ వచ్చింది భౌతిక జగత్తులో మన జీవుడు వచ్చింది దేనికోసం? భోగించడానికి కోసం. మరి ఆ భోగించడానికి వచ్చిన వ్యక్తికి అంతా చీకటి అయితే ఆయన భోగించలేడు అనగా అంచేత భోగించలేడు కాబట్టి భగవంతుడు చూడండి మళ్ళీ కరుణతో భోగించే అవకాశం ఇవ్వడం కోసం ఒక సూర్యుని అంటూ పెట్టారు అక్కడ. మరి సూర్యుని పెట్టి ఎప్పుడు కూడా అది మొత్తం ఆధ్యాత్మికలాగా మళ్ళీ తేజమయం ఎప్పుడు కూడా తేజమయం అయిపోతే చీకటి అంటే తెలియకపోతే అప్పుడు అక్కడికి ఇక్కడికి తేడా ఉండదు. అందుకని ఆ సూర్యుడిని కూడా సంపూర్ణంగా 24 hours కాకుండా సగం భోగించడం సగం అంధకారం అలా పెట్టాడు. వాళ్ళకి అంధకారం అంటే ఏంటో కూడా తెలియాలని. ఈ విధంగా భగవంతుడు ఎన్ని రకాలుగా ఆలోచించి మనకు కోరికని తీర్చాలి, మళ్ళీ మనలో విరక్తిని కూడా కలిగించాలి. రెండు చేయడం కోసం చాలా తాపత్రయపడుతున్నాం. అయితే ఇక్కడ మన కర్మలు చేయడం 16 తత్వాలు అన్నాం. 16 తత్వాల్లో 5 పంచభూతాలు. ఏంటి 5? ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి. 5. నెక్స్ట్ 11 ఇంద్రియాలు. 11 ఇంద్రియాలు అంటే 11 ఇంద్రియాల్లో 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 1 మనస్సు. ఈ 11 ఇంద్రియాలు ప్లస్ ఇది 5 పంచభూతాలు. ఈ 16 తోటి మన కర్మలు అనేవి ఏర్పడుతుంది. ఎందుకని ఏ విధంగా అంటే మన శరీరాలు అన్ని కూడా పంచభూతాలు చేయబడ్డాయి. దాని తర్వాత కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కావాలి మనకు పనులు చేయడానికి. మనసు దేనికి? కోరికలు పుట్టించడానికి. సో ఈ విధంగా కర్మలన్నీ మనం చేస్తున్నాం. వీటి వల్ల మన కర్మలన్నీ కూడా ఈ 16 వల్ల వీటిని సృష్టించాడు. అయితే ఇక్కడ నుంచి తర్వాత లాస్ట్ లో దీని భాష లాస్ట్ లో ప్రభుపాదులు చెప్తున్నారు ఏ విధంగా ఈ సృష్టి జరుగుతుంది అన్నది. అట్లు మహత్తత్వంతో ఆవరించబడిన ఆధ్యాత్మిక ఆకాశపు భాగమే భౌతిక ఆకాశంగా పిలవడము. ఎప్పుడైతే ఆ ఆధ్యాత్మిక ఆకాశంలో అంటే ఆధ్యాత్మిక ఆకాశంలో ఈ మహత్తత్వంతో కప్పబడి ఉందో ఆ భాగానంతటిని భౌతిక ఆకాశం అంటారు. మనం కింద చూసిన భౌతిక ఆకాశంగా మనం చీకటిగా మహత్తత్వంతో ఆవరింపబడిన ఆధ్యాత్మిక ఆకాశం భాగము సమస్త ఆధ్యాత్మిక ఆకాశంతో పోల్చొచ్చు అత్యంత స్వల్పమై ఉన్నది. ఏదైతే మహత్తత్వంతో చూడండి మనకి ఆకాశంలో మేఘం కప్పటి భాగం ఎంత ఉంటుంది? చాలా చిన్నది ఉంటుంది. ఓకే, వర్షాకాలంలో మన ఊరు మొత్తం మేఘాలతో కప్పని ఉంటాయి. కానీ మన పక్క ఊరికి వెళ్తే అక్కడ ఉండకపోవచ్చు, అది పక్క స్టేట్కి వెళ్తే ఉండకపోవచ్చు, పక్క దేశానికి కూడా ఉండకపోవచ్చు. ఆ ఆకాశం మొత్తం మీద మన ఊరిలో లేకపోతే మన దేశాల్లో చూసుకుంటే చాలా చిన్న భాగం. కానీ అది మనకు చాలా పెద్దదిగా కనబడచ్చు. ఎక్కడ చూసినా మేఘాలు నీకోసం నాకోసం మేఘాలు కనపడుతుంది. ఎక్కడ సూర్యుడు కనపడటం లేదు, ఆకాశం కనపడుతుంది. కానీ అది మొత్తం విశ్వం మొత్తం మీద చూసుకుంటే చాలా చిన్న భాగం. అదే విధంగా ఈ భౌతిక జగత్తు అంటే ఈ భౌతిక ఆకాశం కూడా ఆధ్యాత్మిక ఆకాశం చూసుకుంటే చాలా చిన్న భాగము.
అట్టి స్వల్పమైన మహత్తత్వం అనేది అనంత సంఖ్యలో విశ్వంలో కలవు. ఇటువంటి భౌతిక ఆకాశం కింద ఎన్నో అనంతమైన సంఖ్యలో విశ్వాలు ఉన్నాయి. అట్టి విశ్వంలో నీవు మహావిష్ణువుగా తెలుపబడు కారణోదక్ష విష్ణుతో సృష్టించబడును. ఇందా మనం చెప్పుకున్నట్టుగా కారణోదక్ష విష్ణు అంటే మహావిష్ణు యొక్క రోమాంచాలు, ఒక్కొక్క రోమం నుంచి ఒక్కొక్క విశ్వం వస్తుంది. అట్టి మహావిష్ణువు కేవలం తన దృష్టిని సాధించినంతనే మహత్వంలో భేద ప్రదానం చేయబడను. అది ఎప్పుడైతే ఆయన ఆ సృష్టిని సృష్టించి దాని తర్వాత ఆ సృష్టిలో తన యొక్క దృష్టి ద్వారా జీవులన్నింటినీ భేద ప్రదానం చేసి జీవులన్నింటినీ ప్రవేశపెడతాం. అప్పుడే జీవం అన్నది జీవరాశి అనేవి పూర్తిగా పని జరుగుతాయి. సో ఈ విధంగా మహావిష్ణు యొక్క లేదా కారణాధ్యక్ష యొక్క విష్ణు యొక్క ఉనికిని, ఆయన యొక్క లక్షణాలను, ఆయన యొక్క కార్యాన్ని ఇక్కడ శ్లోకంలో వివరిస్తాయి. రెండవది యస్యాంబసి శయనస్య యోగనిధ్రం వితన్వతః నాభిహరధాం భుజాదాస్య దాసీద్ బ్రహ్మ విశ్వ సృజాం పతి. అటు పిమ్మట తొలి పురుషావతారం యొక్క అంశ గర్భోదకమునందు సైనింపగా అతని నాభి సరోవరం నుండి తామరతూడు ఉద్భవించి దాని ఉపరితల పుష్పమునందు విశ్వ ప్రధాన సూత్రధారుడైన బ్రహ్మదేవుడు ఆవిర్భవించెను. మనం ఇందాక చెప్పిన 3 పురుషావతారాలు, తొలి పురుషావతారం మహావిష్ణువు. ఆయన యొక్క ఆయన యొక్క అంశం గర్భోదకములందు సైనించింది. అంటే ఆయన నుంచి వచ్చిన ఒక అంశం గర్భోదక, గర్భం అనే పేరు గల ఉదకం. గర్భోదకం అంటే ఉదకం అంటే నీరు, గర్భ అనే పేరు గల ఉదకం నీటిలో సైనించేటట్టు చేస్తుంది. సైనించే మరొక పురుషావతారం వచ్చింది. ఆ పురుషావతారం ఆయన గర్భోదక అనే నీళ్ళ మీద పడుకొని ఉన్నాడు కాబట్టి పడుకోవడం అంటే సయ్య అంటే పడుకోవడం, సాయి అంటే పడుకుని ఉన్నవాడు, ఆ సయ్యి మీద పడుకుని ఉన్నవాడిని సాయి అంటే గర్భోదక సాయి అని అందుకని పేరు వచ్చింది. అంటే గర్భ ఉదకం అనే నీటి మీద కవలించి ఉన్న వాడు అన్నాడు గర్భోదక సాయి. సో ఆయన నాభిలో అంటే ఆయన దాని సోదరుడు ఉన్నారు. నాభిలో అది ఒక పెద్ద కొలం అంత ఉంది. ఆ కొలంలో నుంచి ఒక తామర పువ్వు వచ్చింది. ఆ తామర పువ్వులో బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. ఆ విధంగా మనం చూసుకుంటే మనకి 3 రకాలైన విష్ణువులు ఉన్నారన్నాం కదా. ఆ విష్ణువులో ఈ 2వ రకం విష్ణు. దీన్ని మళ్ళీ సమరైజ్ చేస్తూ మళ్ళీ చెప్తాను తర్వాత కొద్దిగా. తొలి పురుషావతారము కారణోదక్ష విష్ణు. తొలి పురుషావతారం కారణోదక్ష విష్ణు, అదే ఆయన్ని మహావిష్ణు కూడా అంటాం. కారణోదక్ష విష్ణు యొక్క రోమకోపం నుండి అనంత సంఖ్యలో విష్ణువును సృష్టించబడగా కారణోదక్ష విష్ణు నుంచి ఆయన యొక్క రోమకోపాల నుంచి ఒక్కొక్క అనంతమైన విషయాలు వస్తాయి. ఎన్ని రోమకోపాలు ఉన్నాయి? అట్టి ప్రతి విశ్వమునందును పురుషావతారము గర్భోదక్ష విష్ణు రూపంలో ప్రవేశించును. అంటే ఇక్కడ ఈ గర్భోదక్ష విష్ణు ప్రతి ఒక్క విశ్వంలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఆ విశ్వంలో అంటే ఏవైతే మహావిష్ణు రోమకోపానికి వచ్చిందో విశ్వం, ఆ విశ్వంలో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు గర్భోదకం అనే నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళల్లో అది తేలుతూ ఉంటాయి. ఆ విశ్వాలు ఆ విశ్వంలో ఆయన పాలించుంటాడు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి విశ్వంలోకి ప్రవేశిస్తారు. ప్రతి విశ్వమునందు అక్కడ ప్రతి విశ్వమునందు కూడా ఆయన ప్రవేశిస్తాడు. అంటే ఇప్పుడు మన విశ్వానికి మనం ఎలాగైతే బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులు ఎలాగైతే ఉన్నారో అలాగే మహావిష్ణువు యొక్క రోమాంచాల నుంచి వచ్చే
ప్రతి ఒక్క విశ్వానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందువల్ల ఉంటారు. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఉన్న విష్ణువే ఈ గర్భోదక్ష విష్ణు. అంటే ఒక గర్భోదక్ష విష్ణు లేడు, అందరికీ ఒకే విష్ణు ఉన్నాడు, ఆయన మహావిష్ణువు. అలాగే ప్రతి ఒక్క విశ్వానికి ఒక సృష్టికర్త ఉన్నాడు, ఒక బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు కూడా మనకున్న బ్రహ్మదేవుడు 4 తలలు ఉన్న బ్రహ్మదేవుడు. అంటే మన విశ్వ సైజుకి ఆయనకి 4 తలలు కావాలి ఆలోచించాలి. ఇంకో విశ్వం చిన్నది ఉండొచ్చు, చిన్నది అంటే 3 తలలు ఉండొచ్చు, లేదా 2 తలలు ఉండొచ్చు, లేదా 1 తల ఉండొచ్చు. అలాగా ఇంకొంచెం పెద్ద ఉంటాయి, పెద్ద అంటే 10 తలలు ఉండొచ్చు, 100 తలలు ఉండొచ్చు, 1000 తలలు ఉన్న బ్రహ్మ కూడా ఉన్నారట. ప్రభుపాలు వారు రాస్తారు కృష్ణ బుక్ లో, భాగవతాలు కూడా వస్తుంది అది. అంచేత విశ్వం సైజుని బట్టి బ్రహ్మ యొక్క తలలు ఉంటాయి. అలాగే ఎలాగైతే సృష్టికర్త ఉన్నాడో దాన్ని పోషించడానికి కూడా ఒక కావాలి విష్ణు. ఆ విష్ణు ఈ గర్భోదక్ష విష్ణు, రెండో పురుషావతారం. ఈ గర్భోదక్ష విష్ణు ఈ మహావిష్ణు యొక్క అంశం. ఇది మహావిష్ణు నుంచి వస్తాడు. వచ్చి మహావిష్ణువు అన్ని గర్భోదక్ష విష్ణువుగా వించి అన్ని అంశాలు ఒక్కొక్క విశ్వానికి ఒక్కొక్క పోషకుడుగా ఒక విష్ణు వెళ్తుంటాడు. అది రెండోది. అక్కడిది షోడశతత్వములు మహాతత్వం నందు సృష్టించి కారణోదక్ష విష్ణువు తొలి పురుషావతారము. ఈ 16 తత్వాలని సృష్టించింది ఎవరు? గర్భోదక్ష విష్ణు కాదు, కారణోదక్ష విష్ణు. తొలి విష్ణువైన ఆ విష్ణువు సృష్టించాడు. అంచేత అక్కడ మనకి ఈ తత్వం ఈ విశ్వాలన్నిటికి కూడా పరమాత్మ లాంటి వాడు కారణోదక్ష విష్ణు, అన్ని విశ్వాలకి కదా. ఎందుకంటే అలాగే ఈ అన్ని జీవులకి పరమాత్మ లాంటి వాడు ఈ కారణం గర్భోదక్ష విష్ణు. నేను ఇంకా డీటెయిల్కి వెళ్తాది చూద్దాము, చూద్దాం తర్వాత. కొంచెం డీటెయిల్స్ తర్వాత మనం ఇప్పుడు నేను చెప్పానంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. మగవాని సహకారం లేక స్త్రీ సంతానం సృష్టించలేని రీతి ప్రకృతియు పురుషుడైన భగవాన్ సహాయం లేనిదే సృష్టికారం జరుగుతుంది. కొనసాగి ఎలాగైతే స్త్రీ భగవాన్ సహాయం లేకుండా సంతానాన్ని సృష్టించలేదో, అలాగే ప్రకృతిలో అన్ని ఉన్నాయి తత్వాలు. మహాతత్వంలో పంచభూతాలు ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి, లేదంటే మనసు ఉంది, బుద్ధి ఉంది, అహంకారం ఉంది, అన్ని ఉన్నాయి. అయినా సరే జీవుడు అన్నవాడు లేడు. ఆ జీవుడిని భగవంతుడు తన దృష్టితోటి దాంట్లో పెడితే కానీ సృష్టి జరగదు. అంచేత భగవంతుడి యొక్క, అందుకనే భగవద్గీత కూడా అంటాడు, నేను తండ్రి వంటి వాడిని, ప్రకృతి తల్లి వంటి. నేను తండ్రి యొక్క ప్రమేయం లేకుండా తల్లి సంతానాన్ని కలిగించలేదు. అలాగే ప్రకృతిలో అన్ని ఉన్నప్పటికీ కూడా ఒకసారి ఆ జీవుణ్ణి ప్రవేశపెట్టిన తర్వాత మిగతా చూసిన తల్లే, తండ్రి చేయక్కర్లేదు. తల్లి గర్భంలోనే పిండం పెరుగుతుంది, దానికి కావాల్సిన దేహం పెరుగుతుంది, అన్ని అంగాలు అవయవాలు అన్ని తల్లి యొక్క ప్రమేయంతో జరుగుతూ ఉంటాయి. కానీ ఆ ప్రవేశం, జీవుల ప్రవేశం అనేది పురుషుడు చేయాలి. అదేవిధంగా ప్రకృతిలో అన్ని ఉన్నప్పటికీ కూడా భగవంతుడు ఈ జీవుల్ని ప్రవేశపెట్టకపోతే సృష్టి ఏం చేయలేదు, ప్రకృతి ఏం చేయలేదు. అంచేతనే మరి భగవంతుడు ఎందుకు సృష్టించాలి, భగవంతుడు ఎందుకు పెట్టాలి? ఎందుకంటే
భగవంతుడికే తెలుసు ఏ జీవికి ఏ కోరికలు ఉన్నాయి అన్నది. అంచేత ఆ జీవికి ఆ కోరికలతోటి ఒక ట్యాగ్ లాంటిది ఏదో వేసి అక్కడ పెడతాడు. అక్కడ ఎప్పుడైతే బ్రహ్మదేవుడి దగ్గరికి ఆ జీవి వస్తాడో బ్రహ్మదేవుడు వెంటనే రీడ్ చేస్తాడు. ఓ ఈ జీవికి ఈ కోరికలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఓకే, ఎంచేత ఈయనకి ఈ శరీరం ఇవ్వాలి, ఇచ్చేస్తారు. ఈ శరీరం ఈ చోట ఈ ప్రదేశంలో ఆయన్ని అక్కడ పెడతారు. అంటే బ్రహ్మదేవుడు చేస్తుంది ఏం లేదు. బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడో అక్కడ ఏదైతే ఫైల్ వచ్చిందో ఆ ఫైల్ చూసి దాన్ని బట్టి ఇస్తున్నాడు అంతే. ఆ ఫైల్ తయారు చేస్తుంది ఎవరు? ఎవరు కోరికలు అప్లికేషన్ పెట్టుకుంటుంది? జీవుడు. ఆధ్యాత్మిక జగత్తులో జీవుడు పలానా నాకు ఆ కోరిక ఉందని చెప్తున్నాడు. ఆ కోరికలతోటి ఆ కోరికలను జీవులు అక్కడి నుంచి ఇక్కడ పంపిస్తున్నారు. ఇక్కడ మహావిష్ణువు రిసీవ్ చేసుకుని దానికి అకార్డింగ్గా దానికి అనుసారం ఏ ఏ విషయంలో పెట్టాలో అక్కడ పెడతాడు. పెట్టినప్పుడు ఆ విషయంలో ఉన్న బ్రహ్మ దాన్ని బట్టి ఆయనకి శరీరం. సో ఈ విధంగా సృష్టి అనేది జరుగుతుంది. పురుషుడు బీజ ప్రదానం చేయగా ప్రకృతి జన్మనొసును. పాలతిత్తువలే గోచరించి మేక గొంతుకు పైన గల మాంసపు ఖండం నుండి పాలను పొందువలనని మనం ఎన్నడూ భావింపరానట్లుగా సృజన శక్తి భౌతిక మూలం నుండి మనం ఊహింపరాదు. ప్రకృతి ఎందు బీజం అంటే మేకకి కొన్నిసార్లు ఇక్కడ కింద రెండు ఏలబడుతుంటాయి తొత్తుల్లాగా. అవి చూడడానికి ఏ పాల పాల పిండే పొదుగులా కనబడతాయి, పొదుగుకుండేంత తొత్తుల్లా కనబడతాయి. అదని చెప్పని లాగితే పాలు రావు దాంట్లో, ఎందుకంటే దానికి జీవం లేదు దాంట్లో. అదే విధంగా మహతత్వంలో ఉన్న ఈ మూలకాలు అంటే పంచభూతాలు కానీ లేదంటే ఇవన్నిటి వల్ల అవన్నిటి వల్లే అవుతుంది, కానీ వాటి వల్ల సృష్టి జరగదు. ఎందుకంటే దాంట్లో జీవం అంటే జీవుడు లేడు. అందుకనే డెడ్ మ్యాటర్ అంటారు, దాన్ని జడ పదార్థం అంటారు. జడ పదార్థానికి ఎప్పుడు ఉనికి వస్తుంది? ఎప్పుడైతే జీవుడు దాంట్లో ప్రవేశిస్తాడో అప్పుడే దానికి ఉనికి అనేది వస్తుంది, లేకపోతే అది అలాగే పడి ఉంటుంది. అందుకనే ఇక్కడ లాస్ట్ లో చెప్తున్నారు, అతనికి సమూలము గాని అధికులు గాని లేరని పలుకుతే వేదం యొక్క ఇది వాక్యం. ఎవరికి? ఈ కారణంలో దక్ష విష్ణుకి సమానముడైన కానీ అధికులు కానీ ఇంకెవరు లేరు భౌతిక జగత్తులో. ఇక్కడ ఇక్కడ చిన్న ఒక క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను. భగవంతుడి యొక్క అవతారాలు రెండు రకాలు. అంటే అవతారాల్లో రకాలు ఉంటాయి చాలా. భగవంతుడు రెండు రకాలుగా అవతరిస్తుంటాడు. కొన్నిటిని అవతారాలు అంటారు, కొన్నిటిని విస్తారాలు అంటారు. ఇంగ్లీష్లో అయితే ఎక్స్పాన్షన్స్, ఇన్కార్నేషన్స్. ఎక్స్పాన్షన్ అంటే విస్తారం, ఇన్కార్నేషన్ అంటే అవతారం. ఈ రెండిటికి తేడా ఏంటంటే రెండు భగవంతుడి నుంచి వచ్చిన అంశాలే, కానీ భౌతిక జగత్తులో ఏవైతే ప్రకటన అవుతాయో వాటిని అవతారాలు అంటారు, ఇన్కార్నేషన్స్ అంటారు. భౌతిక జగత్తులో కాకుండా ఓన్లీ ఆధ్యాత్మిక జగత్తులోనే అవి ప్రకటన అవుతే వాటిలన్నింటినీ విస్తారాలు అంటారు. అంచేత ఇక్కడ భౌతిక జగత్తులో ప్రకటనైన అన్ని అవతారాలలోకి మూల అవతారం మహావిష్ణువు, కారణదక్ష విష్ణు. అందుకనే భౌతిక జగత్తు కోసం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మహావిష్ణువుకి మించింది ఇంకోటి లేదు, విష్ణువే అందరికీ మూలాధారం అని. ఆధ్యాత్మిక జ్ఞానం ఉండి భౌతిక జగత్తు వరకు ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాడు విష్ణువే అన్నిటికీ మూలాధారం అంటాడు. అలా కాకుండా ఓన్లీ భౌతిక జగత్తు వరకే ఉన్నవాళ్ళు ప్రకృతే కాబట్టి, ప్రకృతి ఇచ్చే అంత పుడుతుంది కాబట్టి తల్లి అని వాడు తండ్రి యొక్క ప్రమేయం లేకుండా తల్లి గర్భవతి అవ్వలేదు, తల్లి సంతానం కలిగించాలనే విషయం తెలుసుకోలేని వాళ్ళు ఏంటారు? తల్లే కారణం. అందుకని శక్తి రూపమే ఈ జగత్కథకి మూలాధారం అని చెప్తారు. అది కూడా కరెక్టే, కానీ ఆ జగత్తుకి ఆ తల్లికి ఆ చేయడానికి ఒక తండ్రి కావాలి, అది మర్చిపోతారు.
మంచి ఓన్లీ తల్లి నుంచి అన్ని పుడుతున్నాయి కాబట్టి అంతర్జ్ఞానం ఉన్న వాళ్ళు శక్తి రూపమే అంత శక్తి మూలాధారం అన్నిటికీ. స్త్రీ స్త్రీ రూపమే అన్నిటికీ మూలాధారం అని చెప్పి వాళ్ళు అంటారు. కానీ సంపూర్ణ జ్ఞానం ఉన్నవాడు మహావిష్ణువు కంటే మహావిష్ణువు, ఎందుకంటే భగవంతుడే విష్ణువు యొక్క రూపంలో వస్తాడని చెప్పి మనం మొదటి శ్లోకంలో చెప్పుకున్నాం కాబట్టి ఆ మహావిష్ణువు కంటే గొప్పవాడు ఉన్నాడు ఆయన కృష్ణుడు అనే విషయం మొత్తం ఓవరాల్ గా జ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అది ఏది తప్పు కాదు, ఏ స్థాయిలో అది రైటే. కానీ పరమ సత్యం ఏంటంటే భగవంతుడు కృష్ణుడు అందరికీ దేవదేవుడు అన్న విషయం, అది పరమ సత్యం. అంటే ఆ పరమ పరమ ఉత్కృష్ట సత్యం, ఉన్నతమైన సత్యం. నెక్స్ట్ ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు ఎలా చెప్తారంటే మూడింటిని ముగ్గురు విష్ణువుల కోసం ఎలా చెప్తారంటే మొదటి విష్ణువు ఈ మహత్తత్వాన్ని మెయింటైన్ చేస్తుంటాడు. రెండో విష్ణువు విశ్వాన్ని మెయింటైన్ చేస్తుంటాడు. మూడో విష్ణువు మనం ఇంకా చర్చించలేదు. మూడో విష్ణువు క్షురదక్ష విష్ణువు జీవుల్ని మెయింటైన్ చేస్తుంటాడు. ఈ విధంగా జీవులు అంటే ప్రతి ఒక్క జీవిని ఒక్కొక్క ఎలాగైతే ఒక్కొక్క విశ్వంలో ఒక్కొక్క విష్ణువు వెళ్ళాడో, బ్రహ్మ విష్ణు మహేశ్వరులో విష్ణువుగా ఉన్నాడో గర్భోదక్ష విష్ణువు, అలాగే ఆ విశ్వంలో ఉన్న ప్రతి జీవిలోకి మళ్ళీ మరొక విష్ణువు వెళ్తాడు, ఆయన పరమాత్మ. ఎందుకంటే పరమాత్మ ప్రతి ఒక్క జీవిలోనూ కూర్చుంటాడు. మూడో దాంట్లో చెప్తారు యశవయవ సంస్థాపై కల్పితో లోక విస్తరః తద్వై భగవతో రూపం విశుద్ధం సత్వమూర్జితం. సమస్త లోకములు అట్ట పురుషావతారుని దేహం నందు స్థితిని కలిగి ఉన్నట్లు ఊహించబడుతున్నవి. సృష్టింపబడిన భౌతికత్వములలో ఎటువంటి సంబంధం లేని అతని విశుద్ధ సత్వ రూపము నిరతిశయమై ఉన్నది. అంటే సమస్త లోకములు అట్టి పురుషావతారుని దేహం నందు స్థితిని కలిగి ఉన్నట్లు ఊహింపబడుతున్నది. అంటే అన్ని లోకాలు కూడా పరమ పురుషుడైన మహావిష్ణువు యొక్క రూపంలో అది శరీరంలో ఉన్నాయి కాబట్టి ఆయన కూడా ఈ మనలాగే ఈ భౌతిక, ఇప్పుడు ఎలాగంటే చెట్టు నుంచే పళ్ళు వస్తాయి కాబట్టి పండు వచ్చిందంటే పండు ఎలాగైతే భౌతికం, చెట్టు కూడా భౌతికం అన్న భావనలో మనం కూడా ఇవన్నీ విశ్వాలన్నీ విష్ణు యొక్క శరీరం నుంచి వచ్చాయి కాబట్టి విష్ణు యొక్క శరీరం కూడా భౌతికం అన్న ఆలోచన ఉంటుంది. కానీ సృష్టించబడిన తత్వములతో ఎటువంటి సంబంధం లేని అతని విశుద్ధ సత్వ రూపము నిరతిశయమై ఉన్నది. అది అంటే ఆయనకి ఈ భౌతిక తత్వం కలిగిన విశ్వాలను సృష్టించినప్పుడు కూడా ఆయనకి భౌతిక తత్వంతో ఎటువంటి సంబంధం లేదు. ఆయన శుద్ధుడు, అది మనం అర్థం చేసుకోవాలి. ఊహింపబడుతుంది, మనందరం ఊహించుకుంటున్నాం. ఊహింపబడుతుందంటే ఊహించుకోవడం, మనందరం ఊహించదు, మనకి అలా అనిపిస్తుంది. మన దృష్టిలో ఊహించబడుతుందని రాయడం వెనకాల ఉద్దేశం ఏంటంటే మనం ఎప్పుడైనా చూస్తే ఎవరి భౌతిక నుంచి భౌతికం వస్తుంది మనకు, అది మామూలుగా అందరూ చూసేది. ఇప్పుడు మనం ఎవరైనా పుట్టించామంటే ఒక మనిషి పుడతాడు, చెట్టు పుడతాడు. అలాగే ఈ భౌతిక జగత్తులో మనకి ఏమన్నా దేహం నుంచే పడుతుంది. అదేవిధంగా విశ్వాలన్నీ కూడా భౌతికం కాబట్టి అదే విష్ణు కూడా భౌతికం అయి ఉండొచ్చు. ఆయన నుంచి ఒక భాగంగా పుట్టింది కాబట్టి ఈ విశ్వాలన్నీ కూడా విష్ణు యొక్క రోమాంచాలు వచ్చాయి కాబట్టి ఈ వచ్చిన రోమాలు విశ్వాలన్నీ కూడా భౌతికం కాబట్టి ఈ విష్ణు యొక్క శరీరం కూడా భౌతికంగా మనం ఊహించుకోవచ్చు. కానీ కాదు అని చెప్తున్నారు.
మీ ఊహ తప్పు, అది కాదు, ఆడికి దీంతో సంబంధం లేదు, మనం ఊహించుకోవడానికి తప్పు, మనం మనం అలాగ అనుకుంటే అది తప్పు అని చెప్తారు. అది దాని అర్థం. అది పరతత్వమైన శ్రీకృష్ణ భగవాని దివ్యమైన ఆధ్యాత్మిక రూపమును ధ్యానింపలేనటువంటి ప్రారంభ దశ యందున్న భక్తునికే విశ్వరూప భావన, విరాట్ రూప భావన ప్రత్యేకము ఉద్దేశించుకున్నది. అది పరతత్వమైన భగవాన్ దివ్య ఆధ్యాత్మిక రూపాన్ని ధ్యానించలేని వాళ్ళు, ఎవరైతే భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానించలేరో వాళ్ళకి ఈ విరాట్ రూపం అన్నది నిర్దేశింపబడిందని చెప్పి రూపాలు వారు చెప్తున్నారు. అంటే అది విరాట్ రూపం అన్నది అందరికీ కాదు. భగవానుడు భౌతిక తత్వములను కూడి ఉన్న మహత్తత్వ రూపముగా తన శక్తిని వ్యక్తం చేస్తున్నాడు. భగవంతుడు తన శక్తిని ఏ విధంగా ప్రకటించేస్తున్నాడు ఈ భౌతిక జగత్తులో? మహత్తత్వం ద్వారా. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి తన యొక్క శక్తిని ఏ విధంగా ప్రదర్శిస్తుంటాడు? అది ముఖ్యమంత్రి శక్తి, తన యొక్క శక్తిని ఏ విధంగా ప్రదర్శిస్తుంటాడు? తన యొక్క అధికారాన్ని గవర్నమెంట్, ప్రభుత్వ పాలన ద్వారా. అదే విధంగా భగవంతుడు కూడా తన యొక్క శక్తిని ఈ మహత్తత్వం ద్వారా వ్యక్తపరుస్తున్నాడు. భగవాన్ నిత్య రూపము మహత్తత్వం యొక్క సృష్టికి పూర్వం కూడా నిలిచి ఉన్నది కనుకనే ఆ దేవుని నిత్య రూపము నిరతిశయమును భౌతిక గుణములకు పరముగాను అయినట్లు అయి ఉన్నదని ఈ శ్లోకం నొక్కి చెప్తున్నది. నిరతిశయం అంటే ఎవరో తెలుసా? ఎవరైనా దాని అర్థం? నిరతిశయం అంటే ఎల్లప్పుడు ఎటర్నల్, ఎల్లప్పుడు ఉండేది, వన్నిటి లేని ఈ విధంగా ఉంటారు. నిరతిశయం అంటే ఊహాతీతం అని ఒక విధంగా చెప్పుకుంటే, ఫార్ ఎక్సలెన్స్ ఇంగ్లీష్లో. సో అంచేత ఇక్కడ ఈ భగవంతుడి యొక్క రూపము ఎప్పుడు కూడా ఉంది. అంటే ఈ మహత్తత్వాన్ని క్రియేషన్ కూడా ఉంది, ఎందుకంటే మహత్తత్వం ఆయనే క్రియేట్ చేశారు కాబట్టి ఆయన లేకపోతే మహత్తత్వం క్రియేషన్ జరగదు. అంచేత ఈ మహత్తత్వం కంటే, సృష్టి కంటే ముందు నుంచి కూడా భగవంతుడు అక్కడ ఉన్నాడు, అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ భగవంతుడి యొక్క రూపాన్ని మనం ఏ విధంగా చూడగలరు, ఎవరు చూడగలరు నెక్స్ట్ శ్లోకంలో. ఇది కొద్దిగా టెక్నికల్, ఈ కొన్ని 4-5 శ్లోకాలు, దాని తర్వాత నుంచి బాగానే ఉంటాయి. ఈ 5 శ్లోకాలు కొద్దిగా టెక్నికల్, దాని తర్వాత చాలా అక్కడ నుంచి మొత్తం భాగవతం అంతా బాగానే ఉంటుంది. ఈ స్కందం, ఈ స్కందంలో మొత్తం మీద ఈ 5 శ్లోకాలు చాలా టెక్నికల్ గా ఉంటాయి. పశ్యంజతో రూపమదభ్ర చక్షుషా సహస్రపాదో రుభుజాన అద్భుతం సహస్రమూర్ధ శ్రవణాక్షి నాసికం సహస్రమౌల్యం భరకుండలోల సత్. ఇక్కడ ఈ విష్ణువుల యొక్క రూపాలను ఏ విధంగా చూడగలరు? వేలాదిగా అద్భుతమైన పాదములను, ఊరువులను, భుజములను, ముఖములను కలిగిన పురుషావతారం యొక్క దివ్య రూపమును పూర్ణ దృష్టిని కలిగిన భక్తులు గాంచగలుగుదురు. వేలాది శిరములు, కర్ణములు, నయములు, నాసికములు ఆ రూపం కలిగినను. అవన్నీ వేలాది కిరీటములతో, దేదీప్యమానమైన కర్ణాభరణములతో, దివ్యమైన పూలమాలతో అలంకరింపబడి ఉండును. అది భగవంతుడి యొక్క ఇది ఎక్కడ, ఇది యాక్చువల్గా ఇది ఎవరి కోసం చెప్తున్నాడు? గర్భోదక్ష విష్ణు యొక్క రూపాన్ని కోసం చెప్తున్నాడు. గర్భోదక్ష విష్ణువులు ఎంతమంది ఉంటారు తెలియదు, మనం చెప్పుకున్నాం కదా. ఈ మహత్తత్వం కింద అనంత సంఖ్యలో విశ్వాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క విశ్వానికి ఒక గర్భోదక్ష విష్ణువు వెళ్తారు కాబట్టి ఆ గర్భోదక్ష విష్ణువులు కూడా అనంత రూపంలో ఉంటారు. ప్రతి ఒక్క గర్భోదక్ష విష్ణువు ఎలా ఉంటాడు? ఒక కిరీటంతో, ఒక మాలతోటి, ఒక కర్ణాలు, శిరములు వీటితో ఉంటారు. అంచేత కొన్ని
వేల రూపాన్ని చూడగలుగుతారు. ఎవరికైతే నేను పూర్ణ దృష్టి కలిగిన భక్తులు, సంపూర్ణ దృష్టి కలిగింది అంటే సంపూర్ణ ఐడియా ఉన్న వ్యక్తులు ఇన్ని వేల రూపాలని చూడగలుగుతారు. అవన్నీ కూడా గర్భోదక్ష విష్ణు యొక్క రూపాలు. అది మనం అర్థం చేసుకోవాలి. కనుక భక్తియుక్త సేవ వచ్చే భాషను రాస్తున్నారు. నిమిలితమైన పూర్ణ చక్షువుల ద్వారా శ్రీకృష్ణ భగవాన్ వాస్తవంగా గాంచినటువంటి శుద్ధ భక్తుల నుండి ఆ దేవదేవుని దివ్య రూపం కూర్చున్న విషయం మనకు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ ఎవరైతే శుద్ధమైన భక్తితోటి ఇచ్చేస్తారో, శుద్ధమైన భక్తితో ఉంటారో, భగవంతుని సేవిస్తారో వాళ్ళు మాత్రమే దీన్ని తెలుసుకోగలుగుతారు. మిగతా వాళ్ళు తెలుసుకోలేరు. ఇందాక నేను చెప్పాను చూసారా, ఎవరైతే వారి ఆధ్యాత్మిక జ్ఞానం భౌతిక జగత్ వరకే ఉంటుందో వాళ్ళు మహావిష్ణువే అన్నిటికీ సర్వకారణకారక అంటారు. ఎవరైతే సంపూర్ణ లేకుండా ఓన్లీ ఒక విశ్వం వరకే ఉంటుందో, భౌతిక సృష్టి వరకు కాకుండా ఒక విశ్వం వరకే ఉంటుందో వాళ్ళు ఎవరికంటారు? స్త్రీ రూపమే సర్వం. ఆమె నుంచి సృష్టి అంతా మొదలైంది. ప్రకృతి యొక్క స్త్రీ రూపం, శక్తి రూపం అంటారు. ఆ శక్తిని పరాశక్తి అని చెప్పి పూజిస్తూ ఉంటారు. అది ఒక విశ్వం యొక్క అంత జ్ఞానం ఉంది కాబట్టి ఆ విశ్వం అంతా ఆ విశ్వం జరుగుతుందంతా ప్రకృతే సృష్టిస్తుంది. అంటే స్త్రీ రూపం. కానీ ఆ ప్రకృతిలోకి ఎవరితో ప్రవేశించి పెట్టారు? ఒక తండ్రి ఉన్నాడన్న విషయం తెలియదు. సో ఆ విధంగా కానీ ఎవరికైతే పూర్ణ జ్ఞానం ఉందో, అక్కడ పూర్ణ దృష్టిని కలిగిన భక్తులు వారు, సంపూర్ణ దృష్టి ఉందో వాళ్ళు దీన్ని మొత్తం అంతా చూస్తారు కదా, వాళ్ళు మొత్తం చూడగలుగుతారు. వాళ్ళు చూసినప్పుడు ఇంతమంది కారణోదక్ష విష్ణువులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అవన్నీ చూడగలుగుతారు. లేకపోతే మన జగత్ విశ్వం వరకు చూసిన వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని మించిన వాళ్ళు ఇంకెవరు లేదు. ఈ త్రిమూర్తి మించిన ఇంకెవరు లేరు, వీళ్ళే. లేదా కొంతమంది ఈ జగత్ అంతా మొత్తం అంతా కొడుతుందంతా ఈ స్త్రీ శక్తి వల్ల దాని శక్తి మించింది లేదు. ఇలాగా రకరకాలుగా ఉంటుంది. అందుకనే భాగవతంలో కూడా భద్ర స్పందనలో వస్తుంది. రూపాలు కృష్ణముఖులు రాస్తారు. ఒకసారి బ్రహ్మదేవుడు కృష్ణ దగ్గరికి వెళ్తే కృష్ణ దగ్గర మెసేజ్ పంపిస్తాడు, ఇలా బ్రహ్మదేవుడు వచ్చి కలవాలనుకున్నాను. కృష్ణుడు వెంటనే మెసేజ్ పంపిస్తాడు, ఏ బ్రహ్మ? బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోతాడు, ఎంతమంది బ్రహ్మలు ఉన్నారు, ఒకడే కదా అంట. అప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని వేల లక్షల బ్రహ్మదేవులు ఉన్నారు. వాళ్ళకేమో 10 తలలు ఉన్నాయి, వాళ్ళు 100 తలలు ఉన్నాయి, 1000 తలలు ఉన్నాయి, వాళ్ళు ఒక తల ఉన్న బ్రహ్మ. అన్ని చూసి అప్పుడు అనుకుంటాడు, వాళ్ళు నాలుగు చాలా మంది ఉన్నారు. బ్రహ్మదేవుడు అంటాడు మోహితులు అయిపోతే మనం మోహితులు అవడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. అంచేత సంపూర్ణ దృష్టి ఉన్నవాడు ఇంతమంది ఈ రూపాలను దివ్య రూపాలను చూడగలుగుతాడు. మిగతా వాళ్ళు ఎవరు చూడలేరు. ఆధ్యాత్మిక రంగమునందు నూతనముగా ప్రవేశించిన వానికి ఆ దేవదేవుడు నిరాకరుగాను, దక్షత కలిగిన సేవకునకు అతడు దివ్య స్వరూపుడై ఉన్నాడు. ఎవరైతే ఆధ్యాత్మిక జీవన విధానంలోకి కొత్తగా వచ్చాడో వాళ్ళు బ్రహ్మజ్యోతి రూపంలో భగవంతుడు అంటే బ్రహ్మజ్యోతి అనుకుంటారు, నిరాకార బ్రహ్మం అనుకుంటారు, నిరాకారుడు అనుకుంటారు. అలాగే దక్షత కలిగిన సేవకుడు అంటే భక్తుడు, అంటే మంచి భక్తుడైతే వాడికి ఆయన దివ్య స్వరూపుడుగా కనపడతాడు, ఆయన ఇవన్నీ చూడగలుగుతాడు. సంచేత మనలో భక్తి స్థాయిని బట్టి మనకు అనుభూతులు, మన యొక్క అవగాహన మారుతూ ఉంటుంది. అయితే ఇటువంటి ఈ గర్భోదక్ష విష్ణు యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ దాంట్లో చెప్తున్నారు. ఏతన్నానావతారాణం నిధానం బీజమవ్యయం యస్యాం సాంశేష సృజంతే దేవతిర్యజ్ఞ ప్రాధయః. ఈ రూపము ద్వితీయ పురుషావతారము విశ్వనందుల నానావతారములకు నిధానము అవే బీజము అయి ఉన్నది. ఆ రూపం యొక్క అంశము మరియు అంశాంశం నుండి దేవతలు, మానవులు, ఆదిగా గల పలు రకములైన జీవులు సృష్టించబడ్డరి.
అది ఇక్కడ రెండో ద్వితీయ అవతారం అంటే ఇక్కడ ఇది ఆ రెండో పేజీ అంటే మహావిష్ణువు నుంచి వచ్చిన రెండోది. అంటే మహావిష్ణు నుంచి ఒకటి గర్భోదక్ష విష్ణు, రెండవది క్షీరోదక్ష విష్ణు. ఆయన విశ్వనాథ నానావతారములకు నిదానము. ఆయన విశ్వ అన్ని అవతారాలకి ఆయన మూలాధారం, అవ్యయ బీజమును అయి ఉన్నాడు. అవ్యయ బీజం అంటే ప్రతి ఒక్క అన్ని రకాలుగా ప్రతి ఒక్క జీవిలోకి ఆయన విస్తరించినప్పటికీ కూడా ఆయన అలాగే ఉంటాడు. అవ్యయం అంటే నశించుడు. ఈ రూపం యొక్క అంశము మరియు అంశాంశం నుండి దేవతలు, మానవులు, ఆదిగా గల పలువురైన జీవులు సృష్టింపడ్డాయి. ఈయన అంశాల నుంచి మన జీవులు వస్తారు. ఈ అవతారాలు ఇవన్నీ కూడా సృష్టించబడతాయి. ఇక్కడ ప్రభుపాలు చెప్తారు, ప్రతి విశ్వమునందును ప్రవేశించిన గర్భోదక్ష విష్ణువు వాటి యందు వాసస్థానం ఏమాత్రం లేకుండా కేవలం అంధకారము పుణ్యమే నెలకొన్నట్లు గాంచి తన శ్వేత జలముతో విశ్వపు సగభాగమును నింపివేసి ఆ జలములను శయనించను. గర్భోదక్ష విష్ణు ఏం చేశాడు? ఎందుకు వచ్చినప్పుడు విశ్వంలోకి వచ్చాడు. వచ్చాక అంతా నీటితో నిండిపోయి ఉంది, అంధకారంగా ఉంది. అందుకని ఆయన చేశాడు, నీటితో నింపి సగం నింపి దాంట్లో శయనిస్తున్నాడు విశ్వనాథుడు. ఆ జలములకే గర్భోదకం అని పేరు. గర్భోదకములందు శయనించిన ద్వితీయ పురుషుని నాభి నుండియే కమలతూడు ఉద్భవించి దాని పుష్పమునందు విశ్వరచనను గాంచిన ప్రధాన సూత్రుడాయన బ్రహ్మదేవుని జన్మం కలిగాను. ఇది కొద్ది చదువుతాం, కొద్దిగా మనకు అర్థం అవుతుంది. ఆ విధంగా బ్రహ్మదేవుడు విశ్వ సృష్టికి సూత్రుడాడు కాగా ద్వితీయ పురుషుడు స్వయముగా విష్ణు రూపమున ఆ విశ్వములను పోషించి భారం స్వీకరించాడు. ఈ గర్భోదక్ష ద్వితీయ పురుషావతారమైన గర్భోదక్ష విష్ణు మనకి పోషించి ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరూ పోషించే భారాన్ని తీసుకున్నాడు. బ్రహ్మదేవుడు ప్రకృతి రజోగుణం ద్వారా సృష్టించబడగా విష్ణువు సత్వగుణములకు ప్రభు అయ్యను. కానీ ప్రకృతి గుణములకు పరుడైన విష్ణు కూడా సదా భౌతికత్వములకు అతీతంగా ఉండను. ఈ విష్ణువు భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ కూడా ఈయన కూడా ఈ గుణాలకి అతీతుడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయం ఇదివరకు వివరింపడినది. ఇక బ్రహ్మ నుండి తమోగుణ అధిపతి అయిన రుద్రుడు ఉద్భవించాను. శ్రీకృష్ణ భగవాన్ సంకల్పం మాత్రమున అట్టి సమస్త సృష్టిని లయింపజేయును. ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడు తన యొక్క సంకల్ప శక్తి ద్వారా చేస్తున్నాడు. ఈ విధంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు ముగ్గురును గర్భోదక్ష విష్ణు యొక్క అవతారములే ఉన్నారు. గర్భోదక్ష విష్ణు యొక్క అవతారాలే ఉన్నారు అంటే ఆయన నుంచి పుట్టిన వాళ్ళు కాబట్టి. గర్భోదక్ష యొక్క కింద రాసింది, గర్భోదక్ష విష్ణు యొక్క ప్రధాన విష్ణుతాంశమైన విష్ణువే జీవులందరికీ పరమాత్మగాను విశ్వపోషంగాను క్షీరోదక్ష విష్ణుగాను పిలువబడును. మళ్ళీ ఆయన అంశమైన ఈ గర్భోదక్ష విష్ణు అంశమైన అంశం ఆయన నుంచి ఇంకొక విష్ణు వస్తాడు. ఆయన రెండవ అంటే ఈ ప్రకృతిలో జనించిన రెండవ అంటే కారణోదక్ష నుంచి గర్భోదక్ష విష్ణు, గర్భోదక్ష విష్ణు నుంచి క్షీరోదక్ష విష్ణు వస్తారు. ఆ క్షీరోదక్ష విష్ణు విశ్వపోషకుడు, పరమాత్మజ్ఞానం అంటే ప్రతి ఒక్కరు ఉదయంలో పరమాత్మగా ఆయన ఉంటాడు. ఈ విధంగా ఆది పురుషుడు శ్రీకృష్ణ భగవాన్ యొక్క మూడు పురుషావతారములు తెలియపరుచున్నవి. ఇక విశ్వమునందు సంభవించే అవతారం అనేది తృతీయ పురుషావతారం క్షీరోదక్ష విష్ణు నుండి కలుగుతున్నది. మన విశ్వంలో జరిగే ప్రతి ఒక్క అవతారాలు కూడా ఈ మూడు అవతారాలు క్షీరోదక్ష విష్ణు అవతారంలోనే ఉంటారు. ఈ క్షీరోదక్ష విష్ణు ఎక్కడ ఉంటాడు? ఈ విశ్వంలోనే ఒక 7 సముద్రాలు ఉన్నాయి. ఒకటేమో మనం చూస్తున్న సముద్రం ఉప్పు నీటి సముద్రం, అలాగే చెరకర సముద్రం ఉంది, పాల సముద్రం ఉంది, నెయ్యి సముద్రం ఉంది, అలాగే వైన్ సముద్రం ఉంది. అలాగా 7 రకాల సముద్రాలు ఉన్నాయి.
ఆ పాల సముద్రంలో ఈయన పవలించుంటాడు. ఇది క్షీరాన్ని ఉదకంగా ఉన్నవాడు, అంటే పాలనే ఉదకంగా ఉన్న సముద్రం మీద పవలించున్నాడు. అంచేత ఆ విష్ణువు దగ్గరికి వీళ్ళందరూ వెళ్తారు. ఇప్పుడు దేవతలు వీళ్ళందరూ కూడా వెళ్ళి ప్రార్థన చేసేది ఎవరిని? ఈ క్షీరోదక్ష విష్ణు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళు ఎక్కడో ఆ పైన ఉన్న గర్భోదక్ష మహావిష్ణు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఉన్న విష్ణు దగ్గరికి వెళ్ళరు. వెళ్ళాలంటే ఈ భౌతిక జగత్ నుంచి బయటికి రావాలి. ఎవరు బయటికి వెళ్ళలేరు. అందుకని బయటికి వెళ్ళలేరు కాబట్టి భగవంతుడే మళ్ళీ క్షీరోదక్ష విష్ణు రూపంలో క్షీర సముద్రంలో పవలించి ఉంటాడు. అక్కడికి వెళ్తారు. అంటే ఆ పాల సముద్రం ఒడ్డుకి వెళ్ళి అక్కడ వాళ్ళందరూ ప్రార్థిస్తే భగవంతుడు కనబడుతూ ఉంటాడు. అలాగే మనం ఆ దుర్వాసుని అంబరీశ్వర మహారాజు యొక్క కథలో దుర్వాసుని వెనకాతల విష్ణు సుదర్శన చక్రం వస్తే దుర్వాసుని ప్రతి అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు. కానీ లాస్ట్ అన్ని లోకాల్లో ఈ లోకాల్లో ఈ 14 లోకాల్లో తిరుగుతూ ఉంటాడు. ఎక్కడా లేకపోతే లాస్ట్ కి ఆ విష్ణు దగ్గరికి వెళ్తాడు, క్షీరోదక్ష విష్ణు దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే ఒకసారి భౌతిక బయటికి వెళ్తే మళ్ళీ లోపల రాదు. అది భగవద్గీతలో చెప్పాడు, తద్గత్వాన్న నివర్తంతే. ఒకసారి అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చేది ఉండదు. అంటే వైకుంఠంకి వెళ్ళలేదు. ఇక్కడున్న ఈ క్షీరోదక్ష దగ్గర విష్ణు ఎక్కడుంటే అక్కడ వైకుంఠం, కానీ ఈ క్షీరోదక్ష విష్ణు దగ్గరికి వెళ్ళి వస్తాడు. అంటే ఆయన ఈ భూలోకంలోనే ఈ 14 లోకాల్లోనే ఉన్నాడు, దుర్వాసనగా బయటకు వెళ్ళలేదు. అంటే క్షీరోదక్ష విష్ణు ఈ 14 లోకాల్లోనే ఒక సముద్రమైన పాల సముద్రం యొక్క కడల్లో ఆయన పవలించుతూ ఉంటాడు. అక్కడికి వెళ్తారు. ఆయనే వీరి కోరికలు, భక్తుల యొక్క కోరికలు, దేవతల కోరికల ప్రకారం ఆయనే ఇక్కడ అవతారాలు ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్న సుఖశాంతుల్ని, శాంతి భద్రతలన్నీ పర్యవేక్షించడానికి కోసం, నిలబెట్టడం కోసం ఆయన రకరకాల అవతారాలు ఎత్తుతుంటాడు. అందుకనే ఈ అవతారాలని విష్ణు అవతారాలను కూడా తప్పు కాదు. కానీ ఒరిజినల్ కృష్ణుడు వీటికన్నిటికి పైన ఉన్నాడన్న విషయం మనం మర్చిపోకూడదు. అది అలాగే ప్రభుపాద వారి తర్వాత 3వ పారాగ్రాఫ్ లో బ్రహ్మ కోసం చెప్తున్నారు. విష్ణు దేవదేవుడు శ్రీకృష్ణునికి అంబిన్నుడు. శివుడు భగవానికి మరియు జీవులకు నడుమ స్థితి ఎందుండగా బ్రహ్మదేవుడు మాత్రం సదా జీవతత్వంలో చెందినవాడై ఉన్నాడు. అంటే బ్రహ్మదేవుడు ఇప్పుడు కూడా అన్నాంటి జీవే. పరమ పవిత్రుని జీవుడే గొప్ప భక్తుడు. భగవద్భక్తుడు సృష్టి కార్యము గావించుట కొరకు భగవత్ శక్తి ప్రదానం చేయబడుచుండును. అయితే మరి బ్రహ్మ ఎవరైతే మంచి భక్తుడో, ఎవరైతే భగవంతుడు చెప్పినట్టు చేస్తాడని నమ్మకం ఉంటుందో ఆయనకి భగవంతుడు ఈ సృష్టించే శక్తినిచ్చి బ్రహ్మం చేస్తాడు. అట్టివాడే బ్రహ్మదేవుడు. అంచేత బ్రహ్మ అన్నది ఒక పోస్ట్ పేరు. ఎందుకంటే ఆయన కూడా జీవుడు కాబట్టి మనం ఎలాగైతే చనిపోతామో ఆయన కూడా చనిపోతాడు. చనిపోయిన మరొక జీవి బ్రహ్మ అవుతాడు. ఆయన వేరే జీవి. అలాగే అది కూడా మారుతూ ఉంటుంది. అతని శక్తిని విలువైన మనుల యందు వజ్రముల యందు ప్రతిబింబించే సూర్యుని శక్తితో పోల్చవచ్చును. ఇప్పుడు మనలో కానీ వజ్రం వెలిగిపోతుంటది. ఎప్పుడు వెలుగుతుంది అది? ఎప్పుడైతే దాని మీద సూర్యకిరణాలు పడతాయో అప్పుడు ఆ సూర్యకిరణాల వల్ల అది మెరుస్తుంది. అందరూ దానికి ఆ లైటింగ్ పడకపోతే దానికి అంత మెరుపన్నది ఉండదు. అంటే ఈ వజ్రం యొక్క ప్రకాశం కారణం సూర్యుడు. అలాగే బ్రహ్మదేవుని యొక్క ఈ సృష్టించే శక్తికి, సృజన శక్తికి కారణం పైన భగవంతుడు. బ్రహ్మదేవుని పదవిని పొందుటకు అర్హుడైనట్టు జీవుడు లభింపని సమయమున విష్ణువే స్వయంగా బ్రహ్మగా అవతరించి తత్కారణం చేపట్టును. కొన్నిసార్లు ఎవరైతే ఆ కార్యం చేయడానికి సరైన భక్తుడు దొరకడో, అటువంటి కోరిక ఉన్న భక్తుడు దొరకడో, అప్పుడు ఏం చేస్తాడు? భగవంతుడే ఆ అవతారాన్ని ఇస్తాడు. దాన్ని గుణావతారం అంటారు. ఎప్పుడైతే భగవంతుడు బ్రహ్మగా అవతరిస్తాడో ఆ బ్రహ్మను మాత్రమే గుణావతారం అంటారు. ప్రతి బ్రహ్మ గుణావతారం కాదు.
అవి కూడా చెప్తాను నేను. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ప్రభుపాద శివుని కోసం చెప్తున్నాడు. శివుడు సాధారణ జీవుడు కాడు, అతడు స్వయం భగవాన్ని ప్రధానాంశమై ఉన్నాడు. కానీ అతడు ప్రత్యక్షంగా ప్రకృతి సంగమనందు నిలిచి ఉన్న కారణమున విష్ణు యొక్క దివ్యస్థితికి సమాన స్థితి కలిగి ఉండడు. శివుడు ఏంటంటే ప్రత్యక్షంగా ఈ ప్రకృతితో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రకృతితో సంబంధం ఉన్నది కాబట్టి విష్ణు వలె పరిశుద్ధుడు కాదు. విష్ణు ఏంటంటే త్రిగుణాతీతుడు. కానీ శివుడు దీంతో సంబంధం ఉంది, కానీ దీనికి లోబడ్డు. అది ప్రాబ్లం. అసలు జీవుడు ఈ 3 గుణాలకి లోబడిపోతాడు, కానీ శివుడు లోబడ్డు, కానీ దీంతో టచ్లో ఉంటాడు, సంపర్కంలో ఉంటాడు. అంటే చేతికి మట్టి అంటుకుంది, కానీ దానివల్ల ఎఫెక్ట్ అవ్వలేదు. జీవుడు ఏంటంటే మట్టి అంటుకుంది, దాన్ని తీసేది రోగం వస్తుంది. ఇప్పుడు మట్టిలో ఆడి రోగగ్రస్తుడు అయిపోయిన వాడు జీవుడు. మట్టిలో ఆడాడు కానీ రోగగ్రస్తుడు అవ్వలేదు, అది శివుడు. అసలు మట్టిలో ఆడినవాడు విష్ణు, మట్టి అంటున్నవాడు విష్ణు. అది ఈ విధంగా చదివిన వారిలో మన భేదము క్షీరము పెరుగుతో పోల్చవచ్చును. దీన్ని శివుడి యొక్క స్థానాన్ని విష్ణు యొక్క స్థానాన్ని క్షీరము పెరుగుతో పోలుస్తారు. విష్ణు క్షీరం లాంటి వాడైతే శివుడు పెరుగు లాంటి వాడు. క్షీరము పెరుగు రెండు చూసుకో, రెండు యొక్క పాలోత్పత్తులే కదా. పాలు అంటే పాలోత్పత్తే, పెరుగు కూడా పాలోత్పత్తి. పాలు నుంచి పెరుగు చేయగలం, పెరుగు నుంచి పాలు చేయలేము. పెరుగుకి ఆధారం పాలు, పాలకు ఆధారం పెరుగు కాదు. కానీ రెండు కూడా పాలోత్పత్తులే. రెండు కూడా పాల యొక్క రూపాంతరాలు. పాల యొక్క రూపమే మారుస్తేనే పెరుగు మారి పెరుగుగా మారుతుంది. సో ఈ విధంగా ఆ రెండింటికి ఉన్న తేడా అది, శివుడికి విష్ణుకు ఉన్న తేడా. పెరుగు క్షీరమే అయినను క్షీరముగా పెరుగును ఉపయోగించలేము. పెరుగు క్షీరమే కానీ పాలే కానీ పాలుగా పెరుగును వాడలేము. అదే ఈ విధంగా ప్రభుపాద వారు చెప్పారు. తర్వాత పారాగ్రాఫ్ ఆ తర్వాత పారాగ్రాఫ్ లో ప్రభుపాద వారు 14 మనువుల యొక్క పేర్లు పెట్టారు. వాళ్ళ పేర్లు వాళ్ళకి మనం ఒకసారి అది మీరు చదువుకోండి. సూర్యమాన ప్రకారము 430 కోట్ల సంవత్సరాల కాల వ్యవధిలో సంభవించు 14 మనువులు నామముడివి. 430 సంవత్సరాలకు ఒకసారి ఒక మనువు మారుతూ ఉంటాడు. అది వాళ్ళ పేర్లు ఇవి. సో ఈ విధంగా ఇక్కడి నుంచి 6 నుంచి 25వ శ్లోకం వరకు భగవంతుడు వివిధ రకాలుగా ఇచ్చిన అవతారాల కోసం చర్చ జరుగుతుంది. అంటే ఎన్నో అవతారాలు ఉంటాయి, కొన్ని ప్రధానమైన అవతారాలు ఇక్కడ చర్చించారు. వాటిని ఏమిటి అన్నవి మనం రేపు కనుక్కుందాం. ఎందుకంటే ఇప్పుడు మనం మొదలు పెట్టినా చూద్దాం, 15 నిమిషాలు ఉంది, కానీ ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయో చూద్దాం. ప్రశ్నలు లేకపోతే అప్పుడు మనం ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయి ఎంతో చర్చించిన దాని మీద, ఈ 3 పురుష అవతారాల మీద. అన్ని విశ్వాలకు పరమాత్మ కారణం చేస్తాడు. అన్ని జీవులు పరమాత్మ బలం చేస్తాడు. పరమాత్మ చూడలేదు. అన్ని జీవులకు పరమాత్మ గర్భం విశ్వాల పరమాత్మ కారణం చేస్తాడు. అన్ని జీవులకు కలిపి, అన్ని జీవులకు ఒకడు, ఒక్కొక్క జీవికి పరమాత్మ క్షీరరక్ష. ఓవరాల్ అన్ని జీవుల కంటే విశ్వం అంతా కదా.
గర్భోదక్ష గీత విశ్వం మొత్తాన్ని పోషకుడు గర్భోదక్ష విష్ణు. తత్వాలకి అది కాదు. జీవులకి పరమాత్మ గర్భోదక్ష విష్ణు. అన్ని జీవులకి కలిపి. అది విశ్వాలు కలిగి. విశ్వం అంటే ఏంటి? జీవుల యొక్క సమూహం ఒక విశ్వం కదా. ఆ జీవులందరికీ విశ్వం, ఆ మొత్తాన్ని మొత్తం బ్రహ్మాండాన్ని ఎవరు ఎవరు పోషిస్తున్నాడు? మరి ఆయనే కదా పరమాత్మ. మన మన శరీరం చూడండి, ఇక్కడ ప్రశ్న ఏంటంటే అన్ని జీవులకి సమూహికంగా పరమాత్మ గర్భోదక్ష విష్ణు అన్నాం. ఎలాగా? ఇప్పుడు మన శరీరం క్షీరోదక్ష విష్ణు అంటే మన శరీరంలో ఆత్మ పరమాత్మ రెండు ఉన్నాయి. అంటే ఈ పరమాత్మ మన శరీరం మొత్తాన్ని పోషిస్తున్నారు అవునా? అంటే ఈ పరమాత్మ ఈ శరీరంలో ఇంకా మనకు ఒక్క ఆత్మే కాదు, చాలా ఆత్మలు ఉన్నాయి లోపల. కొన్ని రకాల వైరస్లు ఉన్నాయి. వైరస్లు ఉంటాయి కదా, ప్రతి వైరస్ లో ఒకటి ఉంటుంది అవును కదా. మనం రోగగ్రస్తం అవ్వకపోయినా లోపల జీవులు ఉన్నాయి. మనం యూరిన్ పాస్ వస్తుంది, యూరిన్ వేస్తాం, లేదా మోషన్ వెళ్తాం, అట్లు కూడా ఎన్నో రకాల జీవులు ఉన్నాయి. కానీ అటన్నిటిని కూడా పోషిస్తున్నాడు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతున్నాడు భగవంతుడు, ఈ పరమాత్మ కదా. అంటే ఆ విధంగా ఈ దేహాన్ని మొత్తాన్ని ఓవరాల్ గా చూసుకుంటే దేహం మొత్తాన్ని ఈ పరమాత్మ క్షీరోదక్ష విష్ణు పరమాత్మ రూపంలో ఉన్న క్షీరోదక్ష విష్ణువే పోషిస్తున్నాడు కదా. అలాగే ఒక జీవి, ఇంకొక జీవి, ఇంకొక జీవి, ఇంకొక జీవి, ఇంకొక ఇది ఇలాగ ఈ జీవులన్నీ కలిస్తే ఒక విశ్వం అయింది. అంటే విశ్వంలో ఉన్న జీవులన్నింటినీ ఎవరు పోషిస్తున్నాడు? కాదు, విశ్వాన్ని కాదు, విశ్వంలో ఉన్న మొత్తం అన్నిటి జీవులకి ఆయన పరమాత్మ. అంటే వాళ్ళందరినీ ఎవరు ఎక్కడ ఉంచాలి, ఎలా చేయించాలి చేస్తారు. అలాగే అన్ని విశ్వాలు కలిపితే మహాతత్వం అని వస్తుంది. అన్ని విషయాలు దాంతో అంటే దాన్ని పోషిస్తుంది దాని పరమాత్మ. అంటే దాన్ని పరమాత్మ మెయింటైన్ చేసేవాడు అన్నారు కర్మరక్ష. హరే కృష్ణ ప్రభు, ఇప్పుడు ఒక మన జీవిలో చాలా ఆత్మలు ఉంటాయి అన్నారు కదా, ఆ ఆత్మలో కూడా ఒక పరమాత్మ ఉంటది కదా ప్రభు, ఆ జీవిలో కూడా ఉంటారు. అటుకన్నిటికీ కలిపి క్షీరోదాయక విష్ణువా? అక్కడ కొంచెం క్లారిఫై అవ్వాలి నాకు. చూడండి, మన శరీరంలో మన 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 శరీరానికి ఒక ఆత్మ ఉంది. మనం ఒక ఆత్మ కదా, మన ఆత్మకు ఒక శరీరం ఉంది. ప్లస్ మన ఆత్మ పక్కన పరమాత్మ ఉన్నారు. ఈ శరీరాన్ని అంతటిని మెయింటైన్ చేస్తుంది ఎవరు? క్షీరోదాయక విష్ణు పరమాత్మ. ఆ పరమాత్మ క్షీరోదక్ష విష్ణు. క్షీరోదక్ష విష్ణువే పరమాత్మ రూపంలో వచ్చి మన హృదయంలో కూర్చున్నాడు. అంటే క్షీరోదక్ష విష్ణు మెయింటైన్ చేస్తున్నాడు. అది మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఒకటే దేహం అయితే, ఎందుకంటే మనలో కూడా చెప్పాను ఎన్నో రకాల ఇంకా జీవులు ఉన్నాయి లోపల. ఏ జీవులు ఇప్పుడు ఏదో ఒక జీవి ఎక్కువైపోయింది అనుకోండి, మనకి ఏదో ఒక రోగం వస్తుంది కదా. రోగం వచ్చిందంటే అర్థం ఏంటి? ఒక రకమైన జీవులు ఎక్కువైపోయాయి అంతే కదా. అది ఎక్కువ చేయాలని ఎవరు నిర్ణయించారు? ఈ పరమాత్మ నిర్ణయిస్తున్నాడు పరమాత్మ కదా. అది క్షీరోదక్ష విష్ణు. అదే విధంగా అంటే ఈ దేహాన్ని మొత్తాన్ని నడిపి పోషిస్తుంది ఈ పరమాత్మ, అండ్ ఇదే క్షీరోదక్ష విష్ణు. అలాగే ఈ విశ్వం, ఒక విశ్వంలో ఎన్నో జీవులు ఉన్నాయి. ఒక జీవి అధిక ధనవంతుడు, ఒక జీవి ఏమో పేదవాడు, ఒక జీవి ఇంద్రుడు, ఒక జీవుడు చంద్రుడు, ఒక జీవి బ్రహ్మ, ఒక జీవుడేమో నరకంలో బాధలు అనిపిస్తున్నాడు. ఇలాగా రకరకాలుగా ఉన్నారు. ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో ఎవరు నిర్ణయిస్తాడు? అక్కడ ఉన్న విష్ణు. ఆ విష్ణు గర్భోదక్ష విష్ణు. అంటే జీవులందరికీ యొక్క పరమాత్మ ఎవరు? జీవులందరినీ పోషిస్తుంది గర్భోదక్ష విష్ణు. ఒక్కొక్క జీవిని పోషిస్తుంది క్షీరోదక్ష. అలాగే ఈ విశ్వాలన్నీ కూడా మహాతత్వంతో చేయబడ్డాయి. అందుకనే విశ్వం సైజు పెద్దది ఒకటి, చిన్నది ఒకటి, పెద్దది ఉంటుందని చెప్పాను. అందుకని దాన్ని బట్టి బ్రహ్మలు కూడా తలలు పెరుగుతూ ఉంటాయని. ఇంత విశ్వమే ఉండాలి, ఇది ఇంత విశ్వం ఉండాలని ఎవరు నిర్ణయిస్తున్నారు? మహావిష్ణువు. అంటే ఈ మహతత్వానికి పరమాత్మ అంటే పోషకుడు,
మహావిష్ణు. మహావిష్ణు కారణం రక్ష విష్ణు. ప్రభు ఇంకొక డౌట్ ప్రభు. ఆ, ఇందాక మనం విరాట్ రూపంలో ప్రాథమిక దశలో ఉన్న భక్తుల కోసం అని చెప్పారు. ఉమ్. మన భగవద్గీతలో 11వ అధ్యాయంలో అసలు భగవంతుడు నమ్మని వాళ్ళని, అసలు భగవంతుడు రూపమే లేదు, అసలు భగవంతుడు లేడనే వాళ్ళ కోసం అని అన్నట్టు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అంతే కదా, వాళ్ళు కూడా బాగా ఆధ్యాత్మికతలో ఇంకా ప్రారంభ దశలో ఉంటాయి కదా అన్నాడు. మనకి పారంపర్య భక్తుడు అంటే ఆటోమేటిక్ భగవంతుడు నమ్మితేనే కదా ఈ రూట్ లోకి వచ్చి. అవును కరెక్టే, భగవంతుడు ఎవడో తెలియని వాడు. భగవంతుడు ఉన్నాడు కానీ ఎవడో తెలియదు. అటువంటి వాళ్ళు నిరాకారవాదుల కోసం, మాయావాదుల కోసం దాంట్లో చెబుతుంది అడిగింది ప్రభు. వాళ్ళు భగవంతుడు చూడండి, ఇప్పుడు చూడండి మనకి ఎప్పుడైనా మీరు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మీరు 10 రూపాయల నోట్ ఇవ్వండి, ఒక చాక్లెట్ ఇవ్వండి, ఏం తీసుకుంటారు వాళ్ళు? చాక్లెట్ తీసుకుంటారు. 10 రూపాయలు వెలుగు వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, పెద్దవి చూస్తుంటారు. లేదనుకోండి, నీకు 100 రూపాయలు నోట్ ఇస్తే నేను ఇన్ని పాయింట్లు ఇస్తాను అంటారు. అన్ని రూపాయలు 10 పాయింట్లు ఇచ్చాను అనుకోండి, 10 పాయింట్లు ఇస్తాను, నువ్వు 100 రూపాయలు ఆ నోట్ ఇచ్చి అంటే ఇచ్చేస్తాను. వాళ్ళు ఏం లెక్క పెడుతున్నారు, 10 పాయింట్లు కనబడుతుంది లెక్క పెడుతున్నారు. వాడి విలువ తెలియదు. అదే విధంగా కొత్తగా వచ్చిన వాడికి ఎంత పెద్దగా భగవంతుడు కనబడితే అంత పెద్దవాడు నమ్ముతుంటారు. అందుకని అటువంటి వాళ్ళని భక్తులు భగవంతుడి మీద నమ్మకం కలిగించడం కోసం విశ్వరూపాన్ని చూపిస్తారు. ఇంత గొప్పవాడు, ఇంత పెద్దవాడు అని చెప్పి ఆ విధంగా వాళ్ళు నమ్మకం కుదురుతుంది. వాళ్ళకి చిన్న చూపిస్తే నమ్మరు. అందుకని వాళ్ళకి అది ఆ విధంగా అది నమ్మకం వాళ్ళకి, కొత్తగా వచ్చిన వాళ్ళకి విశ్వరూపంలో. ఇప్పుడు చూడండి, భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళకి మనం ఎంత గొప్ప చెప్పుకుంటే అంత గొప్పవాడు. మన ఆధ్యాత్మిక జీవన విధానం ఉన్న వాళ్ళకి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత గొప్పవాడు కదా. అదేవిధంగా భక్తిలోకి వెళ్తాను కొద్దీ చిన్నగా అయిపోతుంటారు. కానీ భక్తిలో లాడిన వాడికి పెద్దగా చూపించాలి. విరాట్ రూపం. ఓకే, లక్ష్మీ భవన్ మాట. లక్ష్మీ భవన్ మాట. హరికృష్ణ ప్రభుజీ, ఇక్కడ శివుడు సాధారణ జీవుడు కాదు, అతను స్వయంగా భగవాన్ అని అంశయ్య ఉన్నారు అని రాశారు కదా ప్రభుజీ. అంటే మహావిష్ణువు శ్వాస తీసుకున్నప్పుడు జీవులన్నీ లోపలికి వెళ్ళిపోయినప్పుడు శివుడు అవతారం కూడా సమాప్తి చెందుతుందా, లేకపోతే శివుడు అలాగే ఉంటారా? లేదు, అది నేను మళ్ళీ అయిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను. మళ్ళీ మరొక క్లాస్ తీసుకుంటాను, స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నాను, దాంట్లో మీకు అవన్నీ వివరిస్తాను. ఓకే, అప్పుడు శివుడు ఎక్కడికి వెళ్తాడు ఏంటి. అలాగే ప్రభుజీ, ఇక్కడ విశ్వంలోని అంధకారం ఉన్నప్పుడు గర్భోదక సాయి విష్ణు స్వేద జలాల్లో విశ్వం సగభాగం నింపారు అని చెప్పి రాశారు ప్రభుజీ. అంటే మిగిలిన సగభాగంలోనే బ్రహ్మ సృష్టిని అంతటిని చేశారా? అవును, ఆ సగభాగంలో విశ్వాలన్నీ తేలుతున్నాయి. మొత్తం అంతా నీళ్ళు నిండిపోయి అనుకోండి, విశ్వం కూడా నీటిలో మునిగిపోద్ది కదా. అవును ప్రభుజీ కదా. అవును ప్రభుజీ. అందుకని ఆ విశ్వాలను తేలుతున్నా, దాని కిందన ఆ గర్భోదక అనే నీటిలో ఆ తేలుతున్నాయి కదా, ఆ కిందన ఆయన ఉంటాడు. ఉండి ఆయన నుంచి వచ్చిన దాంట్లో ఉంటాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండత్ ప్రణామం ప్రభు. ఈ గర్భోదక సాయి విష్ణు నాభి నుంచి కమలం పుడుతుంది కదా ప్రభు. మరి ఆ బ్రహ్మలోకం మెటీరియల్ వరల్డ్ లో, గర్భోదక సాయి విష్ణు స్పిరిచువల్ వరల్డ్ లో ఎక్కడ ఎలాగా ఉంటారు చెప్తారు. ఈ 14 లోకాలు ఏవైతే ఉన్నాయో
అవి ఈ పద్మం యొక్క నాభి కాడ ఉంది కదా, కాడలోనే ఉంటాయి. అర్థమవుతుందా? ప్రభు. కాడలోనే స్థాయిలు. ఇప్పుడు ఇలా వచ్చి ఇలాగ వచ్చింది అనుకోండి, ఈ పైన ఉన్నది బ్రహ్మదేవుడు, అక్కడి నుంచి నీటికి మధ్యలో ఉన్న దాంట్లోనే ఈ 14 లోకాలు ఉంటాయి ఆ కాడలో. హరే కృష్ణ. ఓకే. భగవంతుడు 2 రకాలుగా వస్తున్న అవతారాలు. శివుడు విస్తారంలోకి వస్తున్నా. ఓకే, శివుడు విస్తారంలోకి వస్తాడా, అవతారంలోకి వస్తాడా? ఇది ప్రశ్న. శివుడిది ఒక స్పెషల్ కేటగిరీ. శివుడి కోసం మళ్ళీ మనం చర్చిస్తాం, అప్పుడు నేను క్లారిఫై చేస్తాను. మోస్ట్లీ వచ్చే వారం చెప్తాను. శ్రీల ప్రభుపాదకి జయ, కి జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. అనంతకోటి వైష్ణవులందరికీ జయ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం.